కంగారుల సొంత గడ్డ అయిన పెర్త్లోనే ఎర్తపెట్టేసింది టీమిండియా. కంగారులను పరిగెత్తిస్తూ వేటాడే పులిలా స్వైర విహారం చేసింది బుమ్రా టీం. పరుగుల వరద పారించే బ్యాట్స్మెన్, నిప్పుల వర్షం కురిపించేలా బౌలర్లు, ఇలా ఎవరు చేయాల్సింది వారు చేసేసి ఓ మోస్ట్ మెమరబుల్ అండ్ హిస్టారిక్ విక్టరీని అందించింది టీమిండియా. పసికూణలన్నారు, పడగొట్టి చూపించారు. ఫామ్లో లేరన్నారు, సెంచరీలు చేసి చూపించారు. దిగ్గజాలు లేరన్నారు, తమ సత్తా ఏంటో చాటారు. పెర్త్లోనే ఆసీస్కు ఎర్త్ పెట్టేశారు. సొంత గడ్డపై ఓడిన అవమాన భారము ఇక వీరి పనైపోయిందన్న వరుస విమర్శల వల్ల చెలరేగిన కస్సు. కారణమేదైనా ఆకలి మీదున్న పులిలా సొంత గడ్డపై కంగారూలను వేటాడింది టీమిండియా. గెలవాలన్న కసి తప్ప మరేం కనిపించలేదు ఆటగాళ్లలో. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ అసలైన మజా ఏంటో మరోసారి చవి చూపించారు. సిరీస్ లో ఫస్ట్ టెస్టులోనే టఫ్ ఫైట్ ఇచ్చి పెర్త్లోనే ఆసీస్ కు ఎర్త్ పెట్టేశారు. టీమిండియా ఆసీస్ గడ్డపై అడుగు పెట్టక ముందు నుంచే బేజిటీ హీట్ పీక్స్ కు చేరింది. ఆసీస్ సీనియర్లు అక్కడి మీడియా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. కోహ్లీ ఫామ్ లో లేడంది, మిగిలిన టీం ప్లేయర్స్ కు ఎక్స్పీరియన్స్ లేదంది. ఆసీస్ టీంలో ఉన్న వారందరూ దిగ్గజాలే, వారినెలా ఎదుర్కొంటారు? ఇలా రకరకాల విశ్లేషణలతో టీమిండియా ప్లేయర్లతో ఓ ఆట ఆడేసుకుంది. బట్ వీటినేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు టీమిండియా ప్లేయర్స్. గెలిచి చూపించారు. నిజానికి టీంలో రోహిత్ లేడు, జడేజా లేడు, అశ్విన్ దూరమయ్యాడు, షమి ఆస్ట్రేలియాకు రాలేదు. బౌలింగ్ టీంలో బుమ్రా తప్ప అంతగా చెలరేగేవారు లేరు. కోహ్లీ ఫామ్ లో లేడు. జైస్వాల్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురేల్, పడిక్కల్ కు ఎక్స్పీరియన్స్ లేదు. నితీష్ రెడ్డికి ఏ మ్యాచే అరంగేట్రం. ఇది ఆసీస్ కు ఫస్ట్ టెస్ట్ కు ముందు జరిగిన డిస్కషన్. వీటన్నిటికంటే పెద్ద లోటు రోహిత్ లేకపోవటం. అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ కు రోహిత్ కెప్టెన్సీ లేకపోవటం నిజంగా చాలా పెద్ద లోటు. బుమ్రా పగ్గాలు చేపట్టినా అతనికి కొత్తే. కానీ బుమ్రాతో పాటు టీమిండియా ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే ఈ విమర్శలు, ఈ మైండ్ గేమ్ పని చేసినట్టే కనిపించింది. పెర్త్ పిచ్ పై ఆసీస్ బౌలర్ల దెబ్బకు 150 పరుగులకే చాప చుట్టేశారు మన బ్యాట్స్మెన్. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ లో నిరాశ అంతా ఇంత కాదనే చెప్పాలి. కానీ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో మ్యాచ్ ను టర్న్ చేసేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసి కంగారులను వెన్నువిరిచేశాడు. మరోవైపు హర్షిత్ రాణా, సిరాజ్ ఆసీస్ ప్లేయర్స్ ను ఓ ఆటాడేసుకున్నారు. దీంతో 104 పరుగులకే చాప చుట్టేసింది ఆసీస్. ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి వరకు చెలరేగిన ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైస్వాల్ 161, రాహుల్ 77, కోహ్లీ 100 చెలరేగిపోయారు. దీంతో 487 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసి 533 పరుగుల టార్గెట్ ఇచ్చింది. అయితే బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఆదిలోనే షాక్ ఇచ్చారు బుమ్రా, సిరాజ్. 5 ఓవర్లలోనే 3 వికెట్లు తీసేసి షాక్ ఇచ్చారు. 4వ రోజు ఆట ప్రారంభమైన తరువాత హెడ్, మార్ష్, అలెక్స్ కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. ఇండియన్ బౌలర్లు చెలరేగటంతో 238 పరుగులకి ఆలౌట్ అయింది. ఇండియా ఓ హిస్టారిక్ విన్ను సాధించింది. మళ్లీ పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ కొచ్చేసింది. ఈ మ్యాచ్ లో జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. క్లాస్ ఆటతో తన సత్తా ఏంటో చాటాడు ఈ యంగ్ ప్లేయర్. 161 పరుగులు చేశాడు జైస్వాల్. అయితే ఈ స్కోర్ చేసేందుకు ఏకంగా 297 బాల్స్ ను ఎదుర్కొన్నాడు. ఇది ఇక్కడ హైలైట్ అని చెప్పాలి. టెస్ట్ మ్యాచ్ మజా ఏంటో చూపించాడు. నీ బాల్ చాలా స్లో గురు అంటూ స్టార్క్ కి చెప్పి సంచలనంగా మారాడు. ఆసీస్ దిగ్గజాల ప్రణాళికలను పటాపంచలు చేసి తాను పసికూనను కాదని ప్రపంచానికి చాటి చెప్పాడు. టీమిండియాలో తన స్థానాన్ని ఇప్పట్లో కదిలించలేరని ఓ శిలా శాసనాన్ని తన బ్యాట్తో లిఖించాడనే చెప్పాలి.
పెర్త్ టెస్టులో మరో హైలైట్ విరాట్ సెంచరీ. 492 రోజుల తరువాత పెర్త్ లో మోస్ట్ మెమరబుల్ సెంచరీ చేశాడు కోహ్లీ. చివరగా 2023 జూలై 20న వెస్టిండీస్ పై సెంచరీ చేశాడు కోహ్లీ. ఇది టెస్ట్ లో కోహ్లీకి 30వ సెంచరీ. ఓవరాల్ గా 81 సెంచరీ. ఈ గెలుపు, ఘోర పరాభవాలు, అంతకు మించిన విమర్శలకు టీమిండియా చెప్పిన సమాధానం. ఈ గెలుపు విర్రవీగిన ఆసీస్ ప్లేయర్లకు సమాధానం. ఈ గెలుపు ఇండియా పనైపోయిందన్న ఆసియా మీడియా కథనాలకు మూతోడ్ జవాబు. ఈ గెలుపు టీమిండియా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కు ఓ ఎగ్జాంపుల్. ఈ గెలుపు తమకు స్పెషలిస్టులు అవసరం లేదు, గెలవాలన్న కసి ఉంటే చాలనటానికి రుజువు. అన్నింటికన్నా మించి ఈ గెలుపు టీమిండియాకు నెక్స్ట్ జనరేషన్ రెడీ అయిందన్న అద్భుతమైన సంకేతం.